ఎస్ జానకి గారు. కాదు, జానకమ్మ. ఆవిడ చేసిన అద్భుతాల గురించి మాట్లాడడానికి ఒక్కరోజు సరిపోదు. ఒక కాంట్రాస్ట్, ఒక వేరియేషన్ అంటే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక రెండు పాటలు చెప్తాను. ఒకటి, శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అని. ఆ సాంగ్ అంటే ఒక పాటలో అక్కడ అవసరమైన చోట ఎవరైనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కానీ ఒక ఎక్స్ప్రెషన్నే పాటగా పాడడం అనేది ఆ సాంగ్ లోనే జరిగింది. శ్రీమన్ మహారాజా అంటూ మొదలయ్యే సాకిలో సంధ్యారాగం చంద్రహారతి పాడుతున్న వేళ అనే సాకి కావచ్చు. ఆ తర్వాత తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పల్లవి, రెండు చరణాలు, ఒక 16 ఏళ్ల పడుచు పిల్ల తన కాబోయే భర్తకి సిగ్గుపడుతూ రాస్తున్న ఒక ప్రేమలేఖ. పాట మొత్తం ఎక్స్ప్రెషన్ తోనే పాడతారంట. ఈనాటి సింగర్స్ ఆ సాంగ్ చూసి ఎంతో నేర్చుకోవాలి. మరొక పాట, ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అని ఆవిడ స్వరం ఆ పాటలో నటిస్తుంది, లిటరల్ గా యాక్ట్ చేస్తుంది. షీ వాజంట్ జస్ట్ సింగింగ్ ద సాంగ్, షీ వాజ్ యాక్టింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అక్కడ మీ అక్కల స్తన్యంతో, మీ అక్కల రక్తంతో అనే చోట కావచ్చు, మర్మస్థానం కాదు ఇది జన్మస్థానం అనే చోట కావచ్చు, అది కేవలం పాట కాదు, అది కేవలం సింగింగ్ కాదు, అంతకు మించి ఒకే సింగరు ఈ రెండు పాటల్లో ఇచ్చేటువంటి ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వేరియేషన్ కావచ్చు, అంత న్యాచురల్ గా, అంత ఈజ్తో